పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు సుస్వాగతం సినిమాలో చాలా దీనంగా ఒక డైలాగ్ చెప్తారు సంధ్యతో లవర్తో. ఆ డైలాగ్ ఎలా ఉంటుందో చెప్తాను. ఆ అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ అంటే ఏది ఇంకొకసారి చెప్పు, ఈ ఒకే ఒక్క మాట కోసం నేను నా చదువును కోల్పోయాను, నా తండ్రిని కోల్పోయాను, ఈ స్టైల్లో ఉంటుంది. అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగు చిరంజీవి గారు చెప్తే ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు నాకు కొంచెం తిక్కు ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది, ఆ తిక్కేమిటో చూపిస్తాను, మీ లెక్కలని తేలుస్తాను అన్నది చిరంజీవి గారి స్టైల్ ఎలా ఉంటుంది? నాకు కొంచెం తిక్కు ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది, ఆ తిక్కేమిటో చూపిస్తాను, మీ అందరూ లెక్కలు తేల్చేస్తాను ఏమనుకున్నావా? చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిస్తానా అని ఈ స్టైల్లో ఉంటుంది. ఇలా రకరకాలుగా. అలానే రేర్ వాయిస్లో నాకు బాగా పేరు తెచ్చిన వాయిస్లో, రేర్ వాయిస్లో మీరు జీవా గారు మన ఎడిట్ సినిమాలో చూస్తే ఆ ఇసుక కామెడీ ఉంటుంది. ఆ జీవా గారు రకరకాల వేరియేషన్స్ ఎలా ఉంటాయి. రాయ్ ఆ ఇసుక ఏమిటి, బేదరేమిటి, చల్లటం ఏమిటి, సంథింగ్ ఈజ్ దేర్. వాడు మౌలుడు కాదయ్యా, పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు. నాకు తెలుసురా వాడు బాడీ బాక్స్ ఆఫీస్ అని, ఈ 2000 నాకే అని ఇలా రేరు వాయిస్లు. అలానే నిర్మలమ్మ గారు ఆమె తిడుతున్నప్పుడు ఆ వాయిస్ల వేరియేషన్ చాలా బాగుంటాయి. ఇదే నిర్మలమ్మ గారు నాగేశ్వరరావు గారు చెప్పిన డైలాగు నిర్మలమ్మ గారు చెప్తే ఎలా ఉంటుంది? నాగేశ్వరరావు గారు అంటే బాగా గుర్తొచ్చే డైలాగ్ ప్రేమాభిషేకంలో, ఎవరు రాక్షసిలా ప్రవర్తించింది, నీవారేరా, నీతో రేయరక పగలరక తిరిగి అందుకు నువ్వు ఇచ్చేసావు, చెదరిచ్చావు, అసగా మాట్లాడు, అందుకే నేను ప్రేమించినట్టు నటించా, శుభలేఖలు వేయించారు. ఇది ఇన్ కేస్ ఈ డైలాగ్ నిర్మలమ్మ గారు చెప్తే ఎలా ఉంటుంది? ఎవరో మొదల సభ చాచుగా అన్న మోసం చేసింది నువ్వా నేనా? నీతో రేయనక పగలనక పచ్చీసు ప్యాకెట్ ఆడితే ఎవరు మోసం చేశారు? నీ కాళ్ళు కోల, నీ కడుపు గాల, చీ అన్న చేదరించి అసహ్యంగా మాట్లాడు, ఆఖరికి ప్యాకలో డబ్బులు వచ్చిన తర్వాత నాకు ఇవ్వకుండా పంపే మొదల స్టబ్దాన, నీ కాళ్ళు కోల, నీ కడుపు గాల, నాశనం అయిపోతావే, ఊరుకోవయ్యా నువ్వు కూడా. చాలా పర్ఫెక్ట్ గా చేశారు. అలా లేడీస్ వాయిస్ లో నిర్మలమ్మ గారి నా స్పెషలైజేషన్. ఇలా రకరకాల. మనకి సూర్యకాంతమ్మ ఆవిడ డైలాగ్ గానీ ఆవిడ వాయిస్ గానీ చాలా ఫేమస్ కదా. ఆవిడ ఏమన్నా సూర్యకాంతం గారిది నేర్చుకోలేదు, నిర్మలమ్మ గారిది నేర్చుకున్నాను. ఇలా రకరకాలుగా ఉంటుంది. ఓన్లీ మీరు ఇలా సినీ ఫీల్డ్ వాళ్ళకే చేస్తారా, లేదంటే మన పొలిటీషియన్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళవి కూడా చేస్తుంటారా? తప్పకుండా పొలిటీషియన్స్ కొన్ని వాయిస్లు చేస్తాను. నాకు చంద్రబాబు నాయుడు గారు బాగా ఫేవరెట్ అనమాట. చంద్రబాబు నాయుడు గారు వాయిస్లో వేరియేషన్స్. చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో అంటే ఒక ప్రెస్ మీట్లో మాట్లాడి చంద్రబాబు గారి వాయిస్ వేరియేషన్ ఎలా ఉంటుంది, అలానే మామూలుగా సభల్లో ఎలా ఉంటుంది, ఇలా రకరకాల వేరియేషన్ చేసుకోవచ్చు. మామూలు ప్రెస్ మీట్లో అయితే చాలా సంతోషంగా ఉంది, వాట్ ఐఎమ్ సేయింగ్, ప్రజలు నాడి తెలిసింది. ఈ విధంగా చూస్తే 164 సీట్లు తెలుగుదేశానికి ఇచ్చారంటే ప్రజలు నమ్మారు, ఆ విధంగా ముందుకు పోయారు, అఖండ విజయాన్ని ఇచ్చారు. ఆ విధంగా ప్రజలకు న్యాయం చేస్తాం, ఇచ్చిన పథకాలని అమలు చేస్తాం. చాలా థ్యాంక్ యూ. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ అందరం ఏ భేషజాలకు పోకుండా కష్టపడ్డాం, ప్రజలకు చేరువయ్యాం. ఆ విధంగా చేసుకుంటూ పోతాం, ఇంకెవ్వరు మనల్ని ఆపలేరు. ఈ స్టైల్ సెటిల్డ్గా ఉంటుంది అనమాట. అదే కోపం వస్తే ఎలా ఉంటుంది? ఏం మాట్లాడుతున్నారు అవుతున్నా గుండె రగిలిపోతుందండి. రెస్పెక్ట్ ఇచ్చే పని లేదా? నా రాజకీయ అనుభవంతో లేదు అని అనుభవం. ఏం మాట్లాడుతున్నారండి? మాట్లాడితే మైక్ కట్ చేయటం ఏంటి? సభ మర్యాద లేదు. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ.
ఎప్పుడైతే ముఖ్యమంత్రిగానే ఇక్కడికి వస్తానో అప్పుడే ఇక్కడికి వస్తానని తెలియజేసుకున్నాను అని ఈ స్టైల్ కోపంగా ఉంటే ఇలా రకరకాలుగా ఉంటుంది. అంటే ఒక్కొక్క వాయిస్లో వేరియేషన్ ఎందుకు ప్రాక్టీస్ చేస్తాను, డబ్బింగ్ అప్పుడు నాకు ఈజీ అవుతుందని. ఎందుకంటే ఒకే వర్షన్ చేసుకుంటే ఇప్పుడు గుండు హనుమంతరావు గారు ఉన్నారు, గుండు హనుమంతరావు గారిది ఒకే వర్షన్ ఒకే డైలాగ్ నేర్చుకుంటే ఒకవేళ గుండు హనుమంతరావు గారు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది, నేను మామూలు గుండు హనుమంతరావు గారిది కామెడీ వర్షన్ నేర్చుకున్నాను. ఒరే ఇట్రారా అమృతం, మన హోటల్లో ఇప్పుడు రేఖా గారికి స్పెషల్ మసాలా దోశ అని అంతవరకు వచ్చింది. కానీ సినిమాలో గుండు హనుమంతరావు గారు సాడ్ వర్షన్ అనుకోండి, అప్పుడు నేను ఇది చెప్తే సింక్ కాదు. ఎందుకంటే నవరసాలలో సాడ్ వర్షన్ చేయాలంటే నేను నేర్చుకున్నాను కాబట్టి సాడ్ గుండు హనుమంతరావు గారు సాడ్ చేస్తే ఎలా ఉంటుంది, ఒకవేళ గుండు హనుమంతరావు గారి అమ్మగారు చనిపోతే అప్పుడు గుండు హనుమంతరావు గారి వర్షన్ ఎలా ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వచ్చి అమ్మా చచ్చిపోయావా అంటే పండదు. అందుకని అమ్మా చచ్చిపోయావా అమ్మా, ఇన్ని రోజులు నాకు అంతా నువ్వే ఉండి ఇప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా అమ్మా, అమ్మా లే అమ్మా, నీ ఆశలు నేను నెరవేరుస్తానమ్మా, నువ్వు కోరుకున్నట్టు అనాథలందరినీ నేనే చూసుకుంటాను, సెలవమ్మా ఇలా చెప్తే. అందుకని ఒక్కొక్క వాయిస్లు వేరియేషన్స్ అన్ని వేరియేషన్ నేర్చుకోవడం వల్ల డబ్బింగ్ అని ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఓకే, మాకు చంద్రబాబు నాయుడు గారి వాయిస్ వినిపించారు, అలాగే సీఎం జగన్, కేసీఆర్, మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జానీ జానీ ఎస్ పాప చెప్తే ఎలా ఉంటుంది. జానీ జానీ ఎస్ పాపలో 2 క్యారెక్టర్స్ ఉంటాయి, జానీ క్యారెక్టర్, పాప క్యారెక్టర్. అయితే మన చంద్రబాబు నాయుడు గారు జానీ జానీ అనేది పాప క్యారెక్టరు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎలా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మన రాజకీయాల్లో ఉన్నాం, అంత ప్రశాంతంగా ఉంది కాబట్టి సరదాగా మనం మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం, ఇలా చిన్నప్పుడు జ్ఞాపకాలు నెమరేసుకుందాం అని ఇద్దరు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పద్యం చెప్పుకుంటూ పోయం చెప్పుకుంటూ ఎలా ఉంటుంది. జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్ నో పాప అని తెలియజేసుకుంటా ఉన్నాను. టెల్లింగ్ లైస్ అన్నొచ్చాడని చెప్పండి, అబద్ధాలు మాత్రం ఎవరు ఆడేయడానికి లేదు. ఓపెన్ యువర్ మౌత్ అని ఈ స్టైల్లో ఉంటుంది. అలానే రోసయ్య గారు, వి హనుమంతరావు గారు, వీళ్ళిద్దరూ ఒక సినిమా డైలాగ్ చెప్పుకుంటే ఎలా ఉంటుంది. మగధీర చిత్రంలో శ్రీహరి గారు అలానే రామ్ చరణ్ గారి డైలాగ్ ఉంది. శతద్రోహ వంశం 100 మందిని చంపి గాని చావని వీర వంశం మాన్సింగ్, ఈ డైలాగ్ ఉంది. దాని తర్వాత భైరవ ఆ రాకుమారిని వాడికి ఇస్తానని మాటిచ్చానురా, ఆ రాకుమారిని నాకు వచ్చి అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా, నీకు మాటిస్తున్న షేర్ ఖాన్. ఈ డైలాగ్ని ఇక్కడ శ్రీహరి గారి ప్లేస్లో రోసయ్య గారు ఉన్నారు, అక్కడ వి హనుమంతరావు గారు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎలా డైలాగ్ చెప్తున్నారు. శతద్రోహ వంశం 100 మందిని చంపినా కూడా చావుని వీర వంశం, ఇలా మానసింగ్ ఏడీడు. ఇదిగో మానసింగా నువ్వు చెప్పిన చరిత్ర ఉట్టి బుర్ర కథ చెత్త కథ నిరూపిస్తా. ఇదిగో భైరవా కొంచెం ముందుకు రా, ఆయనకులాగా అరవలేను. ఆ రాకుమారిని ఇచ్చేసావనుకో నిన్ను నీ రాజ్యాన్ని మరి నీకు అప్పచెప్తే ఏమంటావయ్యా. అల్లో నేను ఒకరే చెప్తా ఉన్నా 100 మంది కాదు ఎంతమందిని పంపించుకో, నీ ప్రాణంతో సరే బాయ్, ఏముంది బాయ్, ఇప్పుడే షుగర్ ట్యాబ్లెట్లు వేసుకుని వచ్చినా నీతో మాట్లాడడానికి ఏం లేదు, ఏమున్నా కానీ శాంతి చర్చలతో కూర్చొని మాట్లాడుకోవాలి, అరుసులు గిరుసు ఎందుకు రా బాయ్, ఇంకేముండదు.